నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పులపర్తి. మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టనున్న పోలీసులు. భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి. తణుకు ప్రాంతంలో ఘనంగా ఆరంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవార్ల ఆలయాల్లో పోటెత్తిన భక్తులు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన సంగీతోత్సవాలు. సమాజ అభివృద్ధికి విరుద్ధం సనాతన ధర్మ సూత్రం తణుకులో పేర్కొన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ మనోరమ. ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయ భారతికి నివాళి. తాడేపల్లిగూడెం ఎలవేల్పు బొలసులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీకారం చుట్టిన శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు. భిన్నత్వంలో ఏకత్వం సాధించగలిగే శక్తి భారతదేశానిది రాజమండ్రిలో స్పష్టం చేసిన ఎంపీ దగ్గుబాటి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల చెంతకు చేరని పథకాలు పెరవలి మండల పరిషత్ సభలో ఆరోపించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ నివేదికలను సమర్పించాలి అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ద్వారకా తిరుమల కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీకారం చుట్టిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుండి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు 9 రోజుల్లో 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజు శ్రీ సువర్ణరజిత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండి భవానీ దీక్షాపరులు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్రాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన, చండీ హోమం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భీమవరంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కె భాస్కర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు. మన భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లో శ్రీ కామాక్షమ్మ అమ్మవారు దేవస్థానంలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు నవరాత్రులు చక్కగా చేసి ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాలయ్యి ఈ దేవాలయం నిర్మించి, అలాగే ఈ పవిత్ర దేవాలయంకి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరంలో గురువారం తెలిపారు. అలాగే చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేస్తామని అన్నారు. మిస్సింగ్ కేసుల్లో ఏ విధమైన అలసత్వం చూపించకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు తణుకు ప్రాంతంలో గురువారం అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. అమ్మవారి పూజలతో సంబంధిత దేవాలయాలు కోలాహలంగా కనపడ్డాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆధ్యాత్మిక కథనాల ప్రకారం భాద్రపద మాసం బుధవారం మహాలయ అమావాస్యతో ముగిసింది. గురువారం ఆశ్వయుజ మాసం పాడ్యముతో ప్రారంభమవుతుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు పాడ్యం నుండి మొదలై దశమి వరకు కొనసాగుతాయి. దశమి రోజు దసరాగా చెడుపై మంచి విజయంగా భావించి వేడుకలు నిర్వహిస్తారు.
నేపథ్యంలో పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి, మాజెట్టివారి కనకదుర్గమ్మ ఆలయాలతో పాటు మండలంలోని మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయాలకు భక్తులు వెళ్లి పూజలు చేశారు. ఇందులో భాగంగా వాసవి మాతకు సలాది నారాయణరావు శాంతి దంపతులు వెండి కమలం సమర్పించుకున్నారు. అలాగే పాతూరులోని అయ్యప్ప దేవాలయంలో భవానీ భక్తులు ప్రత్యేక పూజలు చేసి జై భవానీ జై జై భవానీ అంటూ భక్తికి నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా దుద్ది లక్ష్మణరావు, రూపవతి దంపతులు 25,000 రూపాయలు విలువ చేసే వెండి ముఖ కవచాన్ని ఆలయానికి బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీల నిర్వాహకులు గమ్ని రాంబాబు, మాజెట్టి శ్యాంప్రసాద్, మాజెట్టి కాశీ విశ్వేశ్వరరావు, పి సూర్యనారాయణ, పోలిశెట్టి వెంకన్నబాబులు పాల్గొన్నారు. పక్కకి వారకుండాలి, వారకుండండి. తణుకుకు చెందిన సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించే శరన్నవరాత్రి సంగీతోత్సవాలను గురువారం ఆరంభించారు. రామకృష్ణ సేవా సమితి భవనంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తొలి రోజు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల విద్యార్థులు చేపట్టిన సంగీత ప్రదర్శన అందరినీ అలరించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భమిడి కమలాదేవి మాట్లాడుతూ శాస్త్రీయ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. నవరాత్రులు వచ్చాయి మరోసారి. పోయిన సంవత్సరం చేసుకున్న జ్ఞాపకం ఉన్నాయా? పిల్లలందరూ చక్కగా ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుని పాడుతున్నారు. మళ్ళీ మరోసారి ఆ తల్లి త్రిపుర సుందరి దేవిని ఇవాళ బాలా త్రిపుర సుందరి అవ్వదు అమ్మవారు గంభీరంగా కొలువుతీరి ఉన్న రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల మీ అందరికీ తెలుసు. దాంట్లో గత 16-18 సంవత్సరాల నుంచి తణుకులో సంగీతాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఏర్పరిచిన
కళాశాలలో చిన్నారులు సంగీతం నేర్చుకుంటున్నారు. వాళ్ళని తీర్చిదిద్దుతున్న మహాలక్ష్మి శ్రీమతి జగదాంబ గారు పిల్లల్ని తయారు చేసి కూర్చోబెట్టారు. కొన్ని క్షణాల్లో తీర్చిదిద్దు తీసుకొచ్చిన అమ్మాయికి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు తాతిన సూర్యప్రభ, చిలుకూరి లక్ష్మీ సుజాత, డాక్టర్ మండవల్లి నాగమణి, జీడిగుంట చార్వాణి, కళాశాల అధ్యాపకులు రాయప్రోలు జగదాంబ, ఆర్ మహాలక్ష్మిలు పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి మానవ కృషితో సాధించిన అభివృద్ధిని వెనక్కి తీసుకువెళ్లటమే సనాతన ధర్మ లక్ష్యమని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ స్పష్టం చేశారు. సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో తణుకు అంబేద్కర్ భవనంలో గురువారం నిర్వహించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి, అధ్యాపకురాలు డాక్టర్ బోయన విజయభారతి సంతాప సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యంగా ఈ ధర్మం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే చూస్తున్నదని మనోరమ ధ్వజమెత్తారు. నేటి మన ఆధునిక సమాజంలో అనేక రకాలుగా ముందడుగు వేస్తున్న యువత ఈ దుస్సంప్రదాయాలను వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. దీనికి డాక్టర్ విజయభారతి రచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జోహార్ డాక్టర్ విజయభారతి గారు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి గారు, జోహార్ డాక్టర్ విజయభారతి గారు, జోహార్ డాక్టర్ విజయభారతి గారు, జోహార్ జోహార్ డాక్టర్ విజయభారతి గారు. విజయభారతి గారి యొక్క సంస్మరణ సభని జరుపుకుంటున్నాం. ఇక్కడ మన శనివారం నాడు ఆమె చనిపోవటం జరిగింది. మనం ఎందుకు ఆమెను ఇవాళ మనం గుర్తు చేసుకునే సంతాప సభ పెట్టుకున్నామంటే ఆవిడ జీవితకాలం అంతా కూడా ఒక అట్టడుగు వర్గాల వారి కోసం అనేక రచనలు ఆవిడ చేశారు. ఆంధ్ర వాజ్మయ, దక్షిణ ఆంధ్ర వాజ్మయ సాహిత్యం మీద, ఆనాటి సాంఘిక పరిస్థితుల మీద ఆమె డాక్టరేట్ ఓయూ నుంచి తీసుకున్నారు. చిరకాలం నిజామాబాద్ కాలేజీలో ఆవిడ మహిళా కళాశాలలో పనిచేశారు. ఎక్కువ కాలం సాహిత్య అకాడమీలో ఉన్నారు. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి సాహిత్య అకాడమీలో ఉన్నారు. ఆమె అక్కడ ప్రధానంగా ఇది ఇంగ్లీష్లోకి ఇంటర్మీడియట్ తెలుగులో ఉన్నటువంటి పుస్తకాలను ఇంగ్లీష్లోకి ఆవిడ అనువదించడం అప్పుడే ప్రారంభం అయ్యింది. ఆమె బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మరి బోయ భీమన్న గారు కూతురు ఆవిడ. ఈ సనాతన ధర్మం అనే రోజు ఊదర కొడుతున్నారు. ఏమిటి సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే ఎవరికైనా తెలుసా? 8 ఏళ్ళకి ఆడపిల్లకి పెళ్లి చేయాలి సనాతన ధర్మం అంటే. అలాగే మహిళ చిన్నప్పుడు తండ్రి ఆధ్వర్యంలో, అలాగే వయసులో ఉన్నప్పుడు భర్త ఆధ్వర్యంలో, అలాగే చివరి దశలో కొడుకు నియమ నిబంధనల ప్రకారంగా బతకాలి. నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని చెప్పింది. అది ఇవాళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. సనాతన ధర్మం అంటే మంచి విషయాలు తీసుకుందాం, దాంట్లో ఏమన్నా మంచి ఉంటే తీసుకోవాల్సిందే. కానీ సనాతన ధర్మం అభివృద్ధి నిరోధకమైంది, ముఖ్యంగా మహిళలకు సంబంధించింది. చాలా కాలం క్రితమే ఆయన మన కొడవటిగంటి కుటుంబరావు గారు మన సమాజంలో కొందరు వెనకబడిన కులాల్లో పుడతారు, మరికొందరు ఆడవాళ్ళుగా పుడతారని చెప్పారు. గురజాడ అప్పారావు గారు ఏమని చెప్పాడు? ఆయన ఆధునిక మహిళ చరిత్ర గచర తిరగరాస్తుంది. దానికి ఉదాహరణ మన ఏమిటంటే ఇవాళ మనం సంతాప జరుగుతున్నటువంటి విజయభారతి గారే. ఎక్కడో రాజోల్లో ఆవిడ పుట్టి, అది ముఖ్యంగా బలహీన వర్గాల కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో అనేక రచనలు చేసి ఇవాళ ప్రముఖ మహిళగా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆవిడ సత్కారం పొందారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, రచయిత పేరూరి మురళీకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త వడ్డీ సుబ్బారావులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు తణుకు ఆర్టీసీ బస్టాండ్తో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో అంకిత భావంతో పాల్గొని సేవలందించిన 15 మంది ఆర్టీసీ కార్మికులను, సిబ్బందిని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గురువారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి దోహదపడే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రతిరోజు ప్రతి ఒక్కరూ నిర్వహించాలని సూచించారు. దీనికి స్ఫూర్తిగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది ఎందరికో ఆదర్శమయ్యారని అన్నారు.
తణుకు మానవతా సంస్థ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈ తణుకు డిపో మేనేజర్ గారు ఎంతో సహకారం చేసి మాకు హెల్ప్ చేశారు. మా ఇక్కడ నాటండి, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటడమే కాదు, వాటికి సంరక్షణ ముఖ్యం కదండి. అది ఆ సిబ్బంది ద్వారా వారి ఆఫీసు డ్యూటీలు చేసుకుంటూ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలో భాగంగా వాటికి సేవ చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, వాటిని సంరక్షించడానికి ఆ సిబ్బంది అందరూ పూనుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిపో గ్యారేజీలో జరిగిన ఈ అభినందన సభలో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, సమితి కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, మాజీ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పొర ప్రజల ఎలవేల్పు గ్రామ దేవత బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు వివిధ రకాల పండ్లతో ఆలయ మండపాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. యాపిల్స్, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, బత్తాయి, నారింజ ఇలా ఫలాలు గుత్తులతో చేసిన అలంకరణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రకటనలు.